సోషల్ మీడియా పోస్టులు, పార్టీ కార్యక్రమాల ప్రచారం, నాయకత్వం చెప్పే అంశాలను సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా చేరవేయడం, ఇలా జనసేన కోసం ఏళ్లుగా కష్టపడి పనిచేశారు. ఎలాంటి పదవులు ఆశలు లేకుండా కేవలం నమ్మకంతో చేసిన ఈ సేవే ఆయనకు పార్టీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. కాలక్రమేణా నల్లే ప్రసన్న కుమార్ పేరు పార్టీ కార్యకర్తల్లో, సోషల్ మీడియా వర్గాల్లో సంచలనంగా మారింది. కష్టపడి పనిచేసే వ్యక్తిగా, మాట నిలబెట్టుకునే కార్యకర్తగా ఆయనకు గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ప్రసన్న కుమార్ను ఎంఎస్ఎంఈ డైరెక్టర్గా నియమించారు పవన్ కళ్యాణ్. అది ప్రసన్న కుమార్ కష్టానికి తగిన గుర్తింపుగా జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎంఎస్ఎంఈ డైరెక్టర్గా నల్లే ప్రసన్న కుమార్ను నియమిస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడం అంటే కేవలం అది ఒక పదవి మాత్రమే కాదు, ఒక సాధారణ కార్యకర్త శ్రమను గౌరవించిన నాయకత్వ నిర్ణయంగా చూడాలి. పార్టీలో పనిచేసిన వారికి, కష్టపడ్డ కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు దక్కుతుందన్న నమ్మకాన్ని పవన్ నిర్ణయం బలపరిచింది. పార్టీ తరపున సోషల్ మీడియాలో స్వచ్ఛందంగా పనిచేస్తూ సమావేశం నడుస్తుంటేనే ముఖ్యంగా పాయింట్ లోడ్ చేసి సోషల్ మీడియా కార్యకర్త శ్రీ నల్లే ప్రసన్న కుమార్ గారిని ఒక ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించారు. ఆయన ఊహించడం కూడా ఊహించలేదు. అంటే ఎవరి సిఫార్సులు లేవు, ఏ నాయకుల సిఫార్సు లేవు, కేవలం వారు ఎలా పనిచేస్తున్నారు అనే దాని మీదే మనం దీన్ని గుర్తించి మరి తీసుకొచ్చాం. పార్టీ కోసం దశాబ్ద కాలంగా కష్టపడి పనిచేస్తోన్న అతి సామాన్య కార్యకర్త నల్లే ప్రసన్న కుమార్ను ఎంఎస్ఎంఈ డైరెక్టర్గా నియమించడం సంచలనంగా మారింది. దీంతో అసలు ఎవరు ఈ నల్లే